right nana? So next adjustment start చేద్దాం. Adjustment number 2. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ మనం కవర్ చేస్తాం, ఇన్కమ్ రికగ్నిషన్. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అడ్జస్ట్మెంట్ నెంబర్ 2, దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్. Classification of advances. This is also known as assets. Aksha Jain. Yes, sir. మన లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం the asset is classified into 2 categories. గుర్తుందా? Yes, sir. ఏంటన్నా? Performing assets, non-performing assets. Performing assets as well as non-performing assets. రైట్ అండ్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ పాయింట్ నేను రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. అడ్వాన్సెస్ ఇన్ బ్యాంకింగ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 బ్రాడ్ కేటగిరీస్. సేమ్ పాయింట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. 1 performing, second one non-performing. So advances given by the banks are considered into categorized into 2 groups. One is performing, second one is non-performing. Next, so what is meant by performing? So simple definition is jagrataga observe cheyali. What is meant by performing advances or performing assets? పెర్ఫార్మింగ్ అసెట్ కి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ చాలా నార్మల్ గా ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేయని చెప్తాను. దీస్ ఆర్ అసెట్స్ విచ్ డు నాట్ డిస్క్లోజ్ ఎనీ ప్రాబ్లమ్స్ and which does not carry more than the normal risk attached to the business. These PA performing assets are also known as standard assets. So first category performing గురించి మనం మాట్లాడుతాం. పర్ఫార్మింగ్ కి డెఫినిషన్. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా ముందు ఆల్రెడీ ఇన్కమ్ రికగ్నిషన్ లో ఒక చిన్న సింపుల్ డెఫినిషన్ మనం ఒకటి నేర్చుకున్నాం. లోకేష్, yes sir, ఏ డెఫినేషన్ నేర్చుకున్నాం మన ఇన్కమ్ రికగ్నిషన్ లో అసెట్ గురించి? ఒకటి పెర్ఫార్మింగ్ నాన్ పెర్ఫార్మింగ్ అని డిసైడ్ చేయడానికి ఒక డెఫినేషన్ నేర్చుకున్నాం కదా, గుర్తుందా? yes sir. ఏంటది? అంటే ఆ అసెట్ మీద వచ్చిన ఇన్కమ్ ఒకవేళ 3 months కన్నా అవుట్ స్టాండింగ్ ఉంటే అది వచ్చిన ఇన్కమ్ కాదు, మనకి పే చేయాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్ ఆర్ ప్రిన్సిపల్. yes sir. సో ఇన్స్టాల్మెంట్ ఆర్ ప్రిన్సిపల్ రిమైన్స్ ఓవర్ డ్యూ. సింపుల్ వర్డింగ్స్ అవునా కదా? ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఓవర్ డ్యూ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 90 days. సో ఎక్సీడింగ్ 90 days దాటినటువంటి ఓవర్ డ్యూ అయ్యి 90 days దాటినటువంటి అసెట్ మనం ఎలా ట్రీట్ చేస్తాం లోకేష్? అసెట్ ఎంతకి? నాన్ పర్ఫార్మింగ్ సార్. నాన్ పర్ఫార్మింగ్ కాకపోతే ఆటోమేటిక్ గా మనం ఏం నేర్చుకున్నాం అక్కడ? పర్ఫార్మింగ్ అన్నాం, అవునా కదా? yes sir. ఇప్పుడు వీడు చెప్తున్న డెఫినేషన్ అబ్జర్వ్ చేయను జాగ్రత్తగా అందరూ కూడా. సో మ్యూట్ చేయను లోకేష్. పెర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ డస్ నాట్ డిస్క్లోజ్ ఎనీ ప్రాబ్లమ్. దానిలో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఆ కస్టమర్ మనకి డబ్బులు ఇన్ టైంలో పే చేసి ఉండొచ్చు. సో కస్టమర్ ఖచ్చితంగా పే చేస్తాడని నమ్మకం ఉండడం.
which does not carry more than the normal risk. సో రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుందా? ఏ బిజినెస్ లోనైనా రిస్క్ ఉంటుందన్నా మినిమం రిస్క్ అనేది లేకుండా ఏ బిజినెస్ ఉండదు, దాన్ని నార్మల్ రిస్క్ అని అంటాం. దాన్ని నువ్వు అవాయిడ్ చేయలేవు, రైట్? సో నార్మల్ రిస్క్ దాటైతే ఎటువంటి రిస్క్ ఉండదు. అలా ఉండని వెంటనే మనం అంటాం పర్ఫార్మ్. ఇట్ డస్ నాట్ క్యారీ మోర్ దాన్ ది నార్మల్ రిస్క్ దాటి ఏమీ ఉండదు. అటాచ్డ్ టు ద బిజినెస్ దీస్ పేయర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్టాండర్డ్ అసెట్స్, ఎస్ఏస్ అని కూడా అనొచ్చు. స్టాండర్డ్ అసెట్ అని కూడా అనొచ్చు పెర్ఫార్మింగ్ అసెట్ ని. నెక్స్ట్ నాన్ పెర్ఫార్మింగ్ assets or advances. So non-performing assets ni grouped into 3 types. So non-performing lo 3 categories nana. First one is known as substandard, second one is doubtful, third one is loss. సో పెర్ఫార్మింగ్ లో ఒకటే నా కేటగిరీ, నార్మల్ రిస్క్ మాత్రం ఉంటుంది, అంతకన్నా ఎక్కువ రిస్క్ అనేది ఉండదు. అలాంటి అసెట్ దేన్నైనా పెర్ఫార్మింగ్ అంటాం. సో నాన్ పెర్ఫార్మింగ్ అని అంటే ఆల్రెడీ మనకు డెఫినేషన్ తెలుసు, ఓవర్ డ్యూ పీరియడ్ ఎక్సీడింగ్ 90 days, దెన్ ఆటోమేటిక్లీ ఇట్ ఇస్ నోన్ యాజ్ నాన్ పెర్ఫార్మింగ్. అయితే ఇప్పుడు క్వశ్చన్, నాకు బ్యాంకులో ఒక ABC అని ముగ్గురు ఉన్నారు. నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఉంచుకుందాం, వీళ్ళు ముగ్గురు బ్యాంక్ యొక్క కస్టమర్స్, రైట్? సో దీనిలో ముగ్గురు కూడా 90 days ఎక్సీడ్ అయిపోయారు. వాళ్ళకి డ్యూ డేట్ దాటి 90 days అయిపోయింది, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ పే చేయట్లేదు. దెన్ ఆటోమేటిక్లీ ది 3 people ఆన్ ది బ్యాలెన్స్ షీట్ డేట్, ఏ రోజైతే మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామో, రిపోర్ట్ ఫైనలైజ్ చేస్తామో ఆ రోజున రిపోర్టింగ్ డేట్ న వీళ్ళు ముగ్గురు కూడా 90 days దాటి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఏమని చెప్పాలి? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనాలి. ఫస్ట్ అబ్జర్వేషన్, ఓకేనా? సో ఇప్పుడు ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎవరైతే అన్నానో వీళ్ళని మళ్ళీ 3 categories కింద సపరేట్ చేశారంట. వీళ్ళందరూ నాన్ పెర్ఫార్మింగే, ఎందుకంటే వీళ్ళందరికీ ఇందాక అనుకున్నా ఏంటి, ఓవర్ డ్యూ అనేది సో మోర్ దెన్ 90 days అనేది జరిగిందంట. అయితే ఇప్పుడు క్వశ్చన్ వెంటనే, ఒకవేళ వీళ్ళు నాన్ పెర్ఫార్మింగ్ అయితే వాళ్ళు సబ్ స్టాండర్డ్ లోకి వస్తారా, డౌట్ఫుల్ లోకి వస్తారా, లాస్ కేటగిరీలోకి వస్తారా? సో నాన్ పెర్ఫార్మింగ్ అంటే ఏంటో ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను కదా, అందుకే మళ్ళీ స్పెసిఫిక్ ఇక్కడ ఏమీ ఇంకా నేను మెన్షన్ చేయలేదు, రైట్? సో వాట్ ఈస్ మెంట్ బై స్టాండర్డ్? Substandard. What is meant by substandard? It is the one which has been classified as an NPA for a period not exceeding 12 months. Simple word నేను చెప్తాను. It is the one అంటే it is that asset or advance which has been classified as an NPA. First అది NPA అవ్వాలి. సో వీళ్ళు ముగ్గురు NPA కదా, NPA for a period not exceeding 12 months. ఇప్పుడు ఏ అనే పర్సన్కి నేను అప్పిచ్చాను, మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ అనే పర్సన్కి అప్పిచ్చాను, శశాంక్ జాగ్రత్తగా విను. శశాంక్, నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. ఏ అనే పర్సన్కి అప్పిచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1st April 2013 లో లోన్ శాంక్షన్ చేశాను, ఓకేనా? ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఆర్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 30th April, మంత్ ఎండ్ ఇస్ లాస్ట్ డేట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్. ఇప్పుడు వీడు నాకు ఈ డ్యూ డేట్ ఇస్తే ఆ డ్యూ డేట్ ని వాడు పే చేయలేదు. ఆ తర్వాత పర్సన్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నామన్న ఇయర్ ఎండ్, ఓకేనా? ఎప్పుడు కూడా మనం ఇయర్ ఎండ్కే ఆ కస్టమర్స్ గురించి ఆలోచించాలి. ఇయర్ ఎండ్ జనరల్ గా 1/4/2013 ఇయర్ ఎండ్, 13/14 ఇయర్ ఎండ్ ఎప్పుడు? 31/3/2014. ఈ ఇయర్ ఎండ్ డేట్ కి
అప్పు ఇచ్చిన పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతాడు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అసలు 1 month కూడా నాకు ఏమీ పే చేయలేదు నాన్న. నాన్ పర్ఫార్మింగ్ అవుతాడు. ఫస్ట్ నాన్ పర్ఫార్మింగ్ అవుతాడు. ఎందుకని? ఎందుకంటే డ్యూ డే అవుట్ స్టాండింగ్ డ్యూ డేట్ 90 days పెరిగింది సో డ్యూ డేట్ నుంచి ఫస్ట్ 90 days కౌంట్ చేస్తాం. సార్. ఓకే, నేను అప్రాక్సిమేషన్స్ చేస్తున్నాను. ఓకేనా, ఎగ్జాక్ట్ లేదు, అప్రాక్సిమేషన్స్. ఇక్కడ నుంచి 90 days డౌన్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మే, జూన్, జూలై 3 months అప్రాక్సిమేట్ తీసుకుందాం. ఓకేనా, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో 30th జూలై యావరేజ్ గా. ఓకేనా, 90 days ఊహించుకుందాం. 90 days అయిపోయింది. 90 days దాటిన తర్వాత అంటే సింప్లీ ఫస్ట్ ఆగస్ట్ ఆన్వర్డ్స్ హీ సెట్ టు బి ఎన్పిఏ. ఫస్ట్ ఇది క్లారిటీ ఉంది కదా? రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ నుంచి 31st March 2014 కి ఎన్ని నెలల పాటు వాడు ఇంకా డ్యూ లోనే ఉన్నాడు. వాడు ఇంకా నేను పేమెంట్ చేయలేదు. 8 months. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే ఎన్పిఏ కింద అయ్యి ఎన్పిఏ ఎప్పుడయ్యాడు? 1st August. అప్పటిదాకా ఎన్పిఏ కాదు. ఓకేనా, సరే ఇంకా పే చేయకపోయినా ఎన్పిఏ కాదు. అదే కదా ఎన్పిఏ రూల్. టైం ఇవ్వచ్చు. అంతేగాని ఇమీడియట్ గా ఒక కస్టమర్ ని వాడి పరిస్థితులను బట్టి ఇమీడియట్ గా ఎన్పిఏ అనకూడదు. సో టైం ఇచ్చాము, టైం దాటి నెక్స్ట్ డే నుంచి వాడు ఎన్పిఏ అయ్యాడు. ఎన్పిఏ అయ్యి 12 months దాటాడా? ఈ రెండుకి దాటలేదు. కాబట్టి ఈ ఏ పర్సన్ ఏ ఈజ్ నోన్ యాజ్ substandard. మీనింగ్ అర్థమైందా? రైట్. ఇట్ ఈస్ ద వన్ విచ్ హాస్ బీన్ క్లాసిఫైడ్ as an NPA. ఫస్ట్ ఎన్పిఏ క్లాసిఫికేషన్ అవ్వాలి ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 12 months. ఎన్పిఏ కింద 12 months దాటకూడదు. ఎన్పిఏ అయ్యి ఇక్కడ 8 months అయింది, 12 months దాటలేదు. సో కాబట్టి ద పర్సన్ ఏ ఈజ్ నోన్ యాజ్ సబ్స్టాండర్డ్ అసెట్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, నెక్స్ట్ డెఫినేషన్, డౌట్ఫుల్ అసెట్. An asset would be classified as doubtful if it has remained in the substandard category for a period of at least 12 months. సో వీడి ఉద్దేశం ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డౌట్ఫుల్ కి మీనింగ్ ఏం చెప్తారు? సింపుల్ వర్డ్స్ చెప్తున్నాడు వాడు. An asset would be classified as a doubtful. Doubtful ఎలా అంటే if it has remained in the substandard category. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంకా 12 months అంటే ఎన్పిఏ అవ్వగానే వీడు సబ్ స్టాండర్డ్ లో ఉన్నాడు. సబ్ స్టాండర్డ్ లో 12 months పాటు ఎన్పిఏ అయితే సబ్ స్టాండర్డ్. ఆ సబ్ స్టాండర్డ్ అయ్యాడు. రైట్ అంటే ఎన్పిఏ డేట్ దాటగానే 1st August నుంచి ఆటోమేటిక్ ఏంటి? సబ్ స్టాండర్డ్. అంటే ఇక్కడ నుంచి 12 months పాటు వాడు ఆటోమేటిక్ గా సబ్ స్టాండర్డ్. 12 months దాటిన నెక్స్ట్ డే నుంచి క్వశ్చన్ మార్క్. సో 12 months దాటిన నెక్స్ట్ డే నుంచి ఆటోమేటిక్లీ విల్ బికమ్ డౌట్ఫుల్. అదే అర్థం. ఇట్ హాస్ బీన్ రిమైండ్ ఇన్ ద సబ్ స్టాండర్డ్ కేటగిరీ ఫర్ పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 12 months. 12 months సబ్ స్టాండర్డ్ లో ఉంటే చాలనా? ఆ తర్వాత డే నుంచి అంటే సింపుల్ గా దీని అర్థం చెప్పమ్మా ఆక్సిజన్. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రకారం ఏ రోజు నుంచి ఏ అనే పర్సన్ డౌట్ఫుల్ కేటగిరీలోకి వస్తాడు? 1st August 2015. వెరీ గుడ్. 1st August 2014. అంటే 1st August 2013 నుంచి 31st March ఒక ఇయర్ అయితే అప్పటికి స్టాండర్డ్ సబ్ స్టాండర్డే. కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కంటే దీని అర్థం 31st March 2015 ఇయర్ ఎండ్ రిపోర్టింగ్ లో ఈ ఏ అనే పర్సన్ ఎలా కనబడతాడు? డౌట్ఫుల్ కేటగిరీలోకి వెళ్ళిపోతాను. అర్థమైందా? ఎందుకనంటే అప్పటికి వాడు ఖచ్చితంగా 12 months సబ్ స్టాండర్డ్ అనే క్వశ్చన్ అట్లీస్ట్ 12 months అనేది దాటి ఆ సిచ్యువేషన్ దాటి వెళ్ళిపోయాడు కాబట్టి. రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్, లాస్ అసెట్. Loss asset is one where loss has been
identified by the bank. సో బ్యాంక్ అనుకున్నానికి డబ్బులు ఇవ్వడు, ఫిక్స్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. సో ఇట్ కెన్ బి కాల్డ్ ఎస్ లాస్ అసెట్. ఆర్ బ్యాంక్ డిసైడ్ చేయొచ్చు, లేదా ఇంటర్నల్ ఆడిటర్. సో ఆల్రెడీ మీరు ఆడిటింగ్ చదువుతున్నారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది, హూ ఈజ్ అన్ ఇంటర్నల్ ఆడిటర్, హూ ఇస్ అన్ ఎక్స్టర్నల్ ఆడిటర్. మేనేజ్మెంట్ అపాయింటెడ్ పర్సన్ ఇస్ అన్ ఇంటర్నల్ ఆడిటర్. స్టాట్యూట్ ప్రకారం మనం అపాయింటెడ్ అయితే ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఆడిటర్. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవరైనా సరే చెప్పాను, ఏ అనే పర్సన్ ఇంకా డబ్బులు ఇవ్వడు, మీరు డౌట్ఫుల్ కేటగిరీలో ఉంచొద్దు అని 12 months సబ్స్టాండ్ దాటి డౌట్ఫుల్ లోకి వచ్చాడు, ఇంకో 2-3 సంవత్సరాలు అయింది, ఇంకా ఎప్పటికీ ఇవ్వట్లేదు అంటే వాడు ఇవ్వడు. ఇంకా యూ కెన్ డిసైడ్, యూ కెన్ అజ్యూమ్ దట్ ఏ ఇస్ ఎ లాస్ అసెట్, లాస్ అని ఊహించుకోవచ్చు అని చెబితే ఎవరు చెప్పచ్చు? అలాగా బ్యాంక్ డిసైడ్ చేయొచ్చు, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఆర్ డిసైడ్ చేయొచ్చు, ఆర్ ఇంకొకరు ఉన్నారు, దట్ ఈస్ ఆర్బిఐ ఇన్స్పెక్టర్. ఈవెన్ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్టర్ క్యాడర్ ఎవరైనా సరే డిసైడ్ చేయొచ్చు అన్న ఒక బ్యాంక్ లో ఉన్నటువంటి ఈ స్పెసిఫిక్ లోన్ ఆర్ అడ్వాన్స్ విల్ బి ది లాస్ అడ్వాన్స్ అని డిసైడ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద లాస్ అసెట్ డెఫినేషన్. సో లాస్ అసెట్ కి టైం తో కౌంటింగ్ తో సంబంధం లేదు. సో లాస్ అసెట్ కి టైం కౌంటింగ్ తో ఎటువంటి సంబంధం లేదు. సో లాస్ అసెట్ అనాలంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు టైం, ఇట్ ఈస్ decided by the bank or internal or external auditor or RBI inspector, right? So this is the theory relating to adjustment number 2, classification of advances. So ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అడ్జస్ట్మెంట్ నెంబర్ 2 ఓవర్. సో ఎప్పుడైనా ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు పెద్దగా ఏం అడగలేదు, ఒకసారి సిఎంఏలో అడిగినట్టున్నాడు, సిఏలో పెద్దగా అడగలేదు క్వశ్చన్స్ ఏం, దీని మీద క్లాసిఫికేషన్ మీద అడగలేదు. కానీ ఒకవేళ క్లాసిఫై చేయమంటే సో ఖచ్చితంగా క్లాసిఫై చేయాలన్నా డేట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ చెకింగ్ ఏం చేయాలి? వెన్ ద లోన్ ఆర్ అడ్వాన్స్ గ్రాంటెడ్, రైట్ నా గ్రాంట్ డేట్ చెక్ చేయాలి. సెకండ్ ఏం చెక్ చేయాలి? వాట్ ఈస్ ద డ్యూ డేట్ చెక్ చేయాలి. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? డ్యూ డేట్ నుంచి యాడ్ 90 days టు ది డ్యూ డేట్. గ్రేస్ డేస్ గట్రా ఏమి కౌంటింగ్ లో ఉండవు, మనం ఎన్ఐయాక్ట్ యాడ్ చేయట్లేదు, ఎన్ఐయాక్ట్ చేయట్లేదు కదా, రైట్? 90 days టు ది డ్యూ డేట్. Still he has not paid any amount, then he is said to be NPA first. Then from that date, when he become an NPA, count from that date up to 12 months, he considered as a substandard asset. After completion of 12 months, from the next day onwards, he is considered as a doubtful. And at last, the bank or internal or external auditor or RBI inspector can decide an advance as a loss advance. So మన క్వశ్చన్ లో కన్ఫర్మ్ చేయాల్సిన లోన్ గ్రాంట్ డేట్, డ్యూ డేట్, ఎన్పిఏ డేట్, సబ్స్టాండర్డ్ డేట్, డౌట్ఫుల్ డేట్, యాజ్ వెల్ యాజ్ రిపోర్టింగ్ డేట్. సో మన అకౌంటింగ్ ఇయర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 14 year కి ఏ ఈజ్ సబ్స్టాండర్డ్ అసెట్. A is a substandard asset. For the year 2015 onwards, 15 year end ki substandard దాటి ఎక్కడికి వెళ్ళిపోయిన కేటగిరీ డౌట్ఫుల్ లోకి మారిపోయినా. సో ఎవ్రీ ఇయర్ ఒక లోన్ ఒక అసెట్ ఏదైతే ఉందో అది కేటగిరీ మారిపోయే అవకాశం ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో రిపోర్టింగ్ డేట్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. సో క్వశ్చన్ లో రిపోర్టింగ్ డేట్ ని బట్టే డిసైడ్ చేయాలన్న. సో రిపోర్టింగ్ డేట్ 31st March 2015 అయితే ఏ అనేది డౌట్ఫుల్ అయ్యాడు, అదే ఒక 14 అయితే ఏ అనేవాడు డౌట్ఫుల్ నుంచి కాదు, సబ్స్టాండర్డ్ కేటగిరీలో మాత్రమే ఉన్నాడు, రైట్? దిస్ ఇస్ ద థియరీ రిలేటింగ్ టు అడ్జస్ట్మెంట్ నెంబర్ 2, క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ ఆర్ అసెట్స్. ఎనీ డౌట్స్? రైట్. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్. సో నెక్స్ట్ నోట్స్ అడ్జస్ట్మెంట్ రాసుకున్నాను, అడ్జస్ట్మెంట్ నెంబర్ 3. Calculation of provision
ఆన్ అసెట్స్. సో బ్యాంక్ ఎవరికైతే అసెట్స్ అప్పు ఇస్తుందో, అప్పులు ఎవరికైతే బ్యాంక్ ఇస్తుందో వాళ్ళు ఆటోమేటిక్ ఏమంటాం, అసెట్స్ ఆర్ అడ్వాన్సెస్ అంటాం. అడ్వాన్సెస్ అనొచ్చు లేదా అసెట్స్ అనొచ్చు. సో ఈ అసెట్స్ మీద ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయాలి. లైక్ డెటర్, నాకు డబ్బులు రావాల కస్టమర్ దగ్గర నుంచి, ఆ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలన్నా ఈ రెండు డేట్న నేను ఒక అసెస్మెంట్ చేయొచ్చు. కొంతమంది కస్టమర్స్ డబ్బులు ఇస్తారు, కొంతమంది కస్టమర్స్ డబ్బులు ఇవ్వరని కదా. సో ఎవరైతే ఎవరో నేను ఊహించుకుంటానో నెక్స్ట్ ఇయర్ లో డబ్బులు expected loss can be created in the name of a provision as per the a concept, Lokesh. Future expenses can be recorded, not future gains. Expected losses can be recorded, not expected gains. Lokesh, foundation. Lokesh, Annava? Akshay Jain. Yes, sir. Concept ఏంటమ్మా? Expected losses can be recognized, but not expected incomes. Prudence. Prudence as well as ఇంకొక నేమ్ కన్జర్వేటిజం. Prudence and conservatism. కన్జర్వేటిజం, రైట్. సో prudence అనేది అక్యురేట్ ప్రావిజన్ పర్సంటేజ్ కోసం, కన్జర్వేటిజం అనేది కాన్సెప్ట్ కదా. Yes, sir. రెండు విషయాలు మనం అప్పుడు డిస్కస్ చేసాం. సో సేమ్ కాన్సెప్ట్ ఎక్కడ కూడా అప్లై చేయాలి. అయితే సరే, ఇప్పుడు మన ప్రావిజన్ మన అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ప్రావిజన్ అనేది సమ్ పర్సంటేజ్ ఇట్ ఈస్ రిలయబుల్ ఎస్టిమేట్, రిలయబుల్ ఉండాలి కాబట్టి విల్ ఫాలో ది ప్రూడెన్స్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. దట్ ఈస్ రైట్. బట్ ఇక్కడ మన ఇష్టం కాదు, రిలయబిలిటీతో కాదు. ఇన్ దిస్ కేస్ ద ప్రావిజన్ పర్సంటేజ్ విల్ బి డిసైడెడ్ బై ది ఆర్బిఐ. right? So RBI time to time decide చేస్తుంది నాన్న, this much has to be calculated as a percentage for every year. సో ఆ పర్సంటేజ్ ప్రకారం నువ్వు ఏం చేయాలి, ప్రావిజన్ అనేది క్యాలిక్యులేట్ చేసి P&L నుంచి ఆ ప్రావిజన్ ని అడ్జస్ట్ చేయాలి, రైట్. సో అది ఎంత ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. దాని పేరు అడ్జస్ట్మెంట్ నెంబర్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రావిజన్ ఆన్ అసెట్స్. Two columns, particulars, rate. First time. So assets classification already మనం చేసాం. అడ్జస్ట్మెంట్ నెంబర్ 2 తో లింక్ కింద అసెట్ మీద మనం ప్రావిజన్ కట్టాలి. సో అసెట్స్ ని ఫస్ట్ ఎలా క్లాసిఫై చేసాం, స్టాండర్డ్, నాన్ పర్ఫార్మింగ్, రైట్. సో స్టాండర్డ్ అంటే పర్ఫార్మింగ్, నాన్ పర్ఫార్మింగ్ is again classified into 3 categories, that is substandard, doubtful, loss. Right? So in such case, if it is a performing, సో ఒకవేళ ఒక పర్సన్ పెర్ఫార్మింగ్ అయితే, అంటే ఇన్ టైం పే చేస్తున్నానైనా, అలాగే ఒకవేళ పే చేయకపోయినా ఈ రెండు డేట్ కి వాడి డ్యూ డేట్ దాటి 90 days అయితే కనుక దాటలేదు, డ్యూ డేట్ దాటి 90 days అయితే కనుక దాటలేదు నాన్న. సో కాబట్టి స్టిల్ దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ పర్ఫార్మింగ్ అసెట్. ఒకవేళ పర్ఫార్మింగ్ స్టాండర్డ్ అసెట్ అయితే కనుక దాని మీద నేను ఎంత ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దీనిలో డిఫరెంట్ కేటగిరీస్ చెప్తున్నాను అన్నమాట, రైట్. బేసిక్ గా కొన్ని టెక్స్ట్ బుక్ లోనే గుర్తుపెట్టుకోవాలన్నా తప్పదు, చెప్పాను కదా. దిస్ చాప్టర్ ఇస్ ఏ కాన్సెప్చువల్ as well as some little bit format based, data based chapter. Right, first one, advances given to agricultural and SMEs, small and medium sized enterprises, small and micro enterprises. సో రాసుకున్నామంటే అది కూడా బెటర్, రిస్క్ లేకుండా. స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే, 1 second. Advances given to agricultural and SMEs, small and micro enterprises అయితే కనుక the rate of provision is 0.25. Rate will be expressed as a percentage.
సో 0.25% అన్న, నాట్ 0.25 అంటే మళ్ళీ 25% అనుకుంటాం మనం, కాదు 0.25%. ఓకేనా? సో వెరీ లెస్. సో 0.25/100, సో 0.0025 అని అర్థం అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే. సెకండ్ కేటగిరీ అమ్మ నోట్ చేసుకోవాలి నాతో పాటు, నోట్స్ రాసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్, అడ్వాన్స్ టు కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టర్ 1%. సి నెక్స్ట్ కేటగిరీ, advances to commercial real estate sector residential housing. రెసిడెన్షియల్ హౌసింగ్ అయితే ఒక కేటగిరీ, కాకపోతే ఒక రెసిడెన్షియల్ హౌసింగ్ అయితేనన్నా పర్సంటేజ్ కొంచెం తగ్గించాడు, ప్రాబ్లం తక్కువ పెట్టుకోవచ్చు. 0.75% ఆ అడ్వాన్స్ ఎవరికైతే నువ్వు అప్పిచ్చావో కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టర్, దానిలో రెసిడెన్షియల్ హౌసింగ్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి రియల్ ఎస్టేట్ సెక్టర్, సో అప్పుడు దానికి పర్సంటేజ్ కేవలం 0.75. నెక్స్ట్ అదర్స్. క్వశ్చన్ లో ఏమి క్లారిటీగా చెప్పవచ్చు, దాన్ని ఇట్ విల్ గో విత్ 0.4%. ఆల్ అదర్స్ ఆర్ కన్సిడర్డ్ 0.4%. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ నాన్న నాన్ పర్ఫార్మింగ్. నాన్ పర్ఫార్మింగ్ లో మళ్ళీ సపరేట్ గా ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దట్ ఈస్ సబ్ స్టాండర్డ్. ఒకవేళ అసెట్ సబ్ స్టాండర్డ్ కేటగిరీలో కానీ వస్తే దెన్ దీనిలో మళ్ళీ నాన్న 3 కేటగిరీస్, 3 ఐటమ్స్ క్యాలిక్యులేషన్. సబ్ స్టాండర్డ్ లో మళ్ళీ ఈసారి క్లాసిఫికేషన్ ఇండస్ట్రీ వైజ్ కాదు, రైట్ నా? ఈసారి క్లాసిఫికేషన్ ఇండస్ట్రీ వైజ్ కాదు, సెక్యూరిటీ వైజ్. అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఇండస్ట్రీ వైజ్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్లాసిఫికేషన్ సెక్యూరిటీ వైజ్, రైట్? సో వాట్ ఈస్ ద, ఇఫ్ ఇట్ ఈస్ ఏ సెక్యూర్డ్ exposure, that means secured advance. సెక్యూరిటీ తీసుకుని అప్పిస్తే దెన్ సార్ సెక్యూరిటీ తీసుకున్నా కూడా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది, వాడు డబ్బులు కట్టట్లేదు కాబట్టి యూ హ్యావ్ టు క్రియేట్ ది ప్రావిజన్ దట్ ఈస్ 15%. ఎంత అప్పిచ్చావో దాని మీద 15% ప్రావిజన్ క్రియేట్ చేయాలంట P&L లో. నెక్స్ట్ అన్సెక్యూర్డ్ in respect of infrastructure loan with certain safeguards like escrow accounts. Sometimes లోన్ ఇస్తుంది బ్యాంక్, కానీ అన్సెక్యూర్డ్ లోన్, అది సెక్యూర్డ్ కాదు, కానీ సమ్ సేఫ్ గార్డ్స్ ఉంటాయి, సర్టెన్ సేఫ్ గార్డ్స్ లైక్ ఎస్క్రూ రిస్ట్రిక్ట్ చేయడం, దాన్ని ఎవరికి ఇవ్వకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ కదా ఆ అసెట్స్ లయబిలిటీస్ మీద ఎస్క్రూ క్రియేట్ చేసి దాన్ని ఎవరికి దాన్ని సేల్ చేయకుండా ఉండడం, ఇలాంటివి చేయొచ్చు. కానీ సెక్యూరిటీ అయితే తీసుకోవడం కాదు. సమ్ సెక్యూరిటీ తీసుకోకపోయినా సమ్ సేఫ్ గార్డ్ అనేది ఉంది కాబట్టి బ్యాంక్ కి, ఇన్ సచ్ కేస్ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ 20%. థర్డ్ కేటగిరీ అన్సెక్యూర్డ్. ప్యూర్ అన్సెక్యూర్డ్ ఎక్స్పోజర్ అయితే 25%. సో 15, 20, 25. సెక్యూరిటీ అంటే తక్కువ, సెక్యూరిటీ తక్కువ కాకుండా కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తే అన్సెక్యూర్డ్ అని కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తే 20, ఫుల్లీ అన్సెక్యూర్డ్ అయితే 25. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్. సో దిస్ ఇస్ అ సబ్ స్టాండర్డ్ కేటగిరీ. సో సబ్ స్టాండర్డ్ లో మనకి ఇన్ఫర్మేషన్ లో కంపల్సరీగా ఏముండాలి, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉండాలి. నెక్స్ట్ వన్ డౌట్ఫుల్. సో ఈవెన్ డౌట్ఫుల్ లో కూడా సేమ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ అన్సెక్యూర్డ్ ఆర్ సెక్యూర్డ్. If it is unsecured, 100% provision.
ఎంత అమౌంట్ అప్పించామో అంత ప్రావిజన్ క్రియేట్ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వడానికి ఊహించేసుకోమని చెప్తున్నాను. రెండు, ఇఫ్ ఇట్ ఈస్ సెక్యూర్డ్ అయితే కనుక మళ్ళీ దానిలో సెక్యూర్డ్ లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి నాన్న, సబ్ కేటగిరీస్. డౌట్ఫుల్ అప్ టు 1 year. దాని అర్థం, సో డౌట్ఫుల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సబ్ స్టాండర్డ్ అయిపోగానే. సో సబ్ స్టాండర్డ్ 12 months అయిపోగానే నెక్స్ట్ డే నుంచి డౌట్ఫుల్. ఆ డౌట్ఫుల్ లోకి వచ్చి 1 year కూడా అవ్వలేదు ఇంకా కస్టమర్, రైట్ అన్న? డౌట్ఫుల్ కేటగిరీలో అంటే డబ్బులు అయితే పే చేయట్లే అంటే అరౌండ్ నీకు డౌట్ఫుల్ లోకి రావడం అంటేనే 12 months plus 90 days, 12 months 90 days పోయింది. సో అది దాటి మళ్ళీ ఇంకొక 1 year పాటు ఇవ్వలేదు నా డబ్బులు ఈ రెండు డేట్ కి, దాన్ని అప్పుడు డౌట్ఫుల్ అప్ టు 1 year అంటాం ఈ రెండు డేట్ కి. సో దెన్ ఇట్ ఈస్ 25%. డౌట్ఫుల్ మోర్ దాన్ 1 year అప్ టు 3 years 40%, మోర్ దాన్ 3 years 100%. Any doubts? Last and final category, loss asset. If it is a loss asset, it is always 100%. ఇదేనా రూల్స్, పర్సంటేజ్ ఆఫ్ ప్రావిజన్ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కంపల్సరీ ఇన్ఫర్మేషన్. సో అందరూ ఒకసారి జాగ్రత్తగా చదవండి ఫస్ట్, తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అడ్జస్ట్మెంట్ నెంబర్ 2, ప్రావిజన్ రేట్స్ యాజ్ పర్ ది ఆర్బీఐ నార్మ్స్. సో గుర్తు పెట్టుకోవాలి ఇవి. ఎనీ డౌట్స్? రైట్. సో దీనికి సంబంధించి ఒక 2 నోట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ నోట్ నెంబర్ 1, మా థియరీ కంప్లీట్ అయిందని రూల్స్ అయిపోయి నేను జనరల్ నోట్ పాయింట్ చెప్తాను. ఫస్ట్ నోట్, సిద్ధార్థ్. ఎస్ సార్. సిద్ధు, ఒక ప్రావిజన్ క్రియేట్ చేసామంటుంది జనరల్ గా, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాం ఎస్ సార్. బ్యాలెన్స్ షీట్ లో? దానికి సంబంధించిన సెట్ లోన్ డిడక్ట్ చేయడం కానీ లేదంటే లైబిలిటీ సైడ్ కానీ ప్రజెంట్ చేస్తాం సార్. బ్యాలెన్స్ షీట్ కంపెనీస్ యాక్ట్ రూల్ ప్రకారం నీకు ఏం చెప్పాను, ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అసెట్ లోంచి మైనస్ చేసి ప్రజెంట్ చేయాలి. ఎస్ సార్. అది జనరల్ రూల్, అవునా కదా? ఎస్ సార్. బ్యాంకింగ్ లో మాత్రం సెట్ ఆఫ్ చేయి, దాన్ని సపరేట్ గా చూపిస్తాం. ఎస్ సార్. ఓకేనా? ఇదే ఫస్ట్ నోట్, జాగ్రత్తగా నోట్ చేసుకో. The provision on advances will be shown separately under other liabilities and provisions. Other liabilities and provisions in Schedule 5 of balance sheet. మనం బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ స్కెడ్యూల్స్ అన్ని తర్వాత డిస్కస్ చేస్తాం, జస్ట్ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. సో బ్యాలెన్స్ షీట్ అనేది స్కెడ్యూల్స్, చాలా స్కెడ్యూల్స్ ఉంటాయి. దానిలో ఫిఫ్త్ స్కెడ్యూల్ లో ఈ ప్రావిజన్ ని మెన్షన్ చేయాలి.
ఫిఫ్త్ షెడ్యూల్ నేమ్ ఏంటి అంటే కనుక అదర్ లైబిలిటీస్ అండ్ ప్రావిజన్స్. రైట్, అది వాడు చెప్తున్నటువంటి పాయింట్. నోట్ నెంబర్ 1. నోట్ నెంబర్ 2, ఇది ఒక ఇంపార్టెంట్ నోట్ నా. ఆశిత, Yes, sir. జనరల్ గా ఎవరైనా బ్యాంకు మనం వెళ్ళామనుకో, బ్యాంకుని అడిగామనుకో, లోన్ అడిగామనుకో, సెక్యూరిటీ ఉంటే ఇస్తాడా, సెక్యూరిటీ లేకపోతే ఇస్తాడా? జనరల్లీ సెక్యూరిటీ చూపించిస్తారు సార్, చూపిస్తే ఇస్తారు సార్. అంతే కదా. సో జనరల్ గా ఏ బ్యాంక్ అయినా సెక్యూరిటీ ఉంటేనే లోన్ ఇస్తుంది కదా, జనరల్ గా. రైట్. ఎస్ సార్. అప్పుడు క్వశ్చన్ లో ఏమీ మెన్షన్ చేయలేదు అనుకో, లైక్ మనకు ప్రాబ్లం ఇక్కడ వస్తుందా ఎక్కడంటే పెర్ఫార్మింగ్ అసెట్ అన్నప్పుడు సెక్యూర్డా అన్సెక్యూర్డ్ అని క్వశ్చన్ మార్క్ లేదు. కేటగరైజేషన్ లో ఇక్కడ ఏమైనా ఉందా అలాగా? నో లేదు. సార్. అంటే కేటగిరీ కేవలం ఇండస్ట్రీ అయితే చెప్తే చాలు, లేకపోతే అదర్స్ లో .4 వేస్తాం. సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అంటే కేటగిరేషన్ లేదు, సెక్యూరిటీ కేటగిరేషన్ లేదు, క్లాసిఫికేషన్ లేదు. కానీ సబ్ స్టాండర్డ్ కానీ డౌట్ఫుల్ కానీ క్లాసిఫికేషన్ దేని బేస్ చేసుకుని ఉంది? సెక్యూరిటీని బేస్ చేసుకుని ఉంది. మరి క్వశ్చన్ లో ఏమి చెప్పలేదు అనుకో, హౌ కెన్ వి అజ్యూమ్ దట్ లోన్ వెదర్ ఇట్ ఈస్ ఏ సెక్యూర్డ్ పర్సన్ ఆర్ అన్సెక్యూర్డ్ పర్సన్? విచ్ అసంప్షన్ ఇస్ రైట్? సెక్యూర్డ్ అనుకోవడం రైటా, అన్సెక్యూర్డ్ అనుకోవడం రైటా? అన్సెక్యూర్డ్ అనుకోవడం బెటర్ సార్. క్వశ్చన్ లో ఏమి చెప్పలేదు నాన్న, ఒక లోన్ బ్యాంక్ ఇచ్చిందంట, అది మనం ఇప్పుడు సెక్యూర్డ్ అనుకోవాలా అన్సెక్యూర్డ్ అనుకోవాలా అని అడుగుతున్నాను నేను. ఎస్ సార్, అన్సెక్యూర్డ్ అనుకుంటే బెటర్ సార్. అన్సెక్యూర్డ్ అని ఎందుకు అనుకుంటున్నాను? ఇందాక నువ్వే చెప్పావు, ఏమని చెప్పావు? సరే బ్యాంక్ లోన్ ఇస్తే సెక్యూరిటీ లేకుండా ఇవ్వదు అని చెప్పావా లేదా? ఎస్ సార్. మరి సెక్యూరిటీ లేకుండా వాడు ఇవ్వనప్పుడు అది అన్సెక్యూర్డ్ అని ఎందుకు అనుకుంటాం? అజ్యూమ్ టు బి సెక్యూర్. ఓకే సార్. ఓకేనా? అంతే కదా, బ్యాంక్ ఇవ్వదు కదా లేకపోతే. సో వాడు ఏమి చెప్పినప్పుడు మన అజంప్షన్ ఎలా ఉంటే బెటర్? సెక్యూర్డ్. ఇప్పుడు వెంటనే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, సరే ఎక్కడంటే సెక్యూర్డ్ ఎక్స్పోజర్ బాగుంది, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి సెక్యూర్డ్ లో 3 ఐటమ్స్ ఉన్నాయి. అంతే కదా, సెక్యూర్డ్ లో అప్ టు 1 year ఉంది, మోర్ దెన్ 1 year అప్ టు 3 years ఉంది, మోర్ దెన్ 3 years ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ అయితే అజంప్షన్ తీసుకోమంటున్నా, మోర్ దాన్ 3 years. So this is the assumption, note number 2. So note number 2 రాద్దాం నాన్న. ఓకే సార్. So note number 2. If nothing is specified, then the loan or advance is assumed to be secured. Assumed to be secured. అలాగే it's doubtful, secured with greater than 3 years. Secured, doubtful కేటగిరీలోకి వస్తాయి కనుక secured greater than 3 years. ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు నాన్న, కానీ ఇక్కడైతే ఆ ప్రాబ్లం అనేది ఉంది. సో దిస్ ఇస్ ద అడ్జస్ట్మెంట్ నెంబర్ 3. సో అడ్జస్ట్మెంట్ నెంబర్ 3 లో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. సో లేకపోతే కనుక మనం సమ్స్ చేద్దాం నాన్న, 1 or 2 సమ్స్ వర్కౌట్ చేద్దాం. రైట్. సో అందరూ కూడా ప్రావిజన్ చాప్టర్ అంటే పేజ్ నెంబర్ 8.64, పేజ్ నెంబర్ 8.64.
4.2 ना, sorry, illustration number 1. illustration number 1 చిన్న క్వశ్చన్ చదువుతున్నాను డైరెక్ట్ గా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగండి. illustration number 1. The outstanding amount funded as well as unfunded as on 31st March 2011 was 10,000. Now జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్న డేట్ ఇంపార్టెంట్. 31st March 2011. సో ఈ డేట్ కి అవుట్ స్టాండింగ్ నాకు రావాల్సినటువంటి లోను 10,000 ఉందంటున్నాను. అసెట్ అప్పిచ్చాం, మనం బ్యాంక్ అప్పిచ్చింది 10,000 నాను. ద రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద సేమ్ ఇస్ 8,000. సో దీనిలో 2 పోర్షన్స్ ఉన్నాయని అర్థం. సో దీనికి సంబంధించి సెక్యూరిటీ ఉంది. సో ఆ సెక్యూరిటీ ఎంత అంటే కనుక 8,000 అంట. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ మార్క్. సో సెక్యూరిటీ 8,000 అనేది ఏ రోజు సెక్యూరిటీ, ఏ రోజు డేట్ అంటే ఈ రోజు ప్రస్తుతానికి అయితే మనకు చెప్తున్నాను సెక్యూరిటీ 8,000 అని. రైట్, మనం ఏ రోజు అయితే రిపోర్టింగ్ చేస్తామో ఆ రోజు వాల్యూ చూడాలని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు షేర్లు ఇలాంటివి, గోల్డ్ ఇవన్నీ కూడా సెక్యూరిటీ తీసుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఆ సెక్యూరిటీ వాల్యూ ఎంత అని డిసైడ్ చేయడం కోసం ఏ రోజైతే మనం రిపోర్టింగ్ చేస్తామో ఆ రోజు మార్కెట్ లో ఉన్న వాల్యూ తీసుకొని సెక్యూరిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో సెక్యూరిటీ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ using market value on the date of reporting. సో ఏ రోజు అయితే రిపోర్ట్ చేస్తామో ఆ రోజు నాన్న. సో ఆటోమేటిక్ ఇక్కడ నుంచి మనకు అర్థం అవ్వాలి అన్సెక్యూర్డ్. ఈ రోజుకి అయితే కనుక అన్సెక్యూర్డ్ 2,000 నాన్న. ఏ రోజు 31st March 2011 కి అయితే కనుక. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఫర్ ద పీరియడ్ ద అడ్వాన్స్ వాజ్ రిమైండ్ ఇన్ డౌట్ఫుల్ కేటగిరీ. మళ్ళీ ఇది ఏ కేటగిరీలో ఉందంట, డౌట్ఫుల్ అనే కేటగిరీలో ఉందంట. ఆ పర్సన్ ఎవరికైతే మనం 10,000 ఇచ్చాం వాడు. As on 31st March 2011, the same date ki 2.5 years doubtful asset doubtful category loki undanta. Right, దీనికి మనం అడుగుతున్న క్వశ్చన్ సెంటెన్స్ ఏం లేదు, క్యాలిక్యులేట్ ది ప్రొవిజన్. సో యాడ్ చేసుకున్నాను క్వశ్చన్ నెంబర్ 1 లో క్యాలిక్యులేట్ ది ప్రొవిజన్. ఇదిగండి క్వశ్చన్. Question number 1. So దీని provision calculation. సో డౌట్ఫుల్ కేటగిరీ దట్టు నాన్న డేట్ గుర్తుపెట్టుకో. మనం ఏ రోజు అయితే అకౌంట్ ఫర్ చేస్తామో ఆ రోజు మనం మాట్లాడాలి. ఆ రోజుకి డౌట్ఫుల్ కేటగిరీలో ఉంది. సో దీనిలో 2 పోర్షన్స్ ఉన్నాయి. సెక్యూర్డ్ ఉంది, అన్సెక్యూర్డ్ ఉంది. సెక్యూర్డ్ మళ్ళీ డౌట్ఫుల్ ఫర్ మోర్ దాన్ 1 year అప్ టు 3 years అనే కేటగిరీ. సో మోర్ దాన్ 1 year అప్ టు 3 years అయితే కనుక 2.5 years అంటే అదే కదా అర్థం. సో మోర్ దాన్ 1 year అప్ టు 3 years అయితే కనుక డౌట్ఫుల్ కేటగిరీలో. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రావిజన్ ఈజ్ 40%. రైట్, అండ్ సెక్యూర్డ్ పర్సన్. సో కాబట్టి సెక్యూర్డ్ అమౌంట్ ఎంత 8,000. సో 8,000 into 40%. సో 3,200 ప్రావిజన్ క్రియేట్ చేయాలి సెక్యూర్డ్ పర్సన్ మీద. సో వాట్ అబౌట్ ద అన్సెక్యూర్డ్ పర్సన్? అన్సెక్యూర్డ్ పర్సన్ మీద అయితే కనుక ఆటోమేటిక్ ఇందాక మనం నేర్చుకున్న 100% అడ్వాన్స్ ని 100% ఆఫ్ ద అడ్వాన్స్ షుడ్ బి క్రియేటెడ్ యాజ్ ఏ ప్రావిజన్. సో కాబట్టి 2,000 into 100%. సో దట్ ఈక్వల్స్ టు 2,000. ద టోటల్ ప్రావిజన్ ఆన్ దిస్ అసెట్ 10,000 ఈస్ 5,200 rupees. Provision on the doubtful category is 5,200. That was March 2011 అయితే. సో మనకి డేట్ ఇయర్ ఏమి ఇవ్వలేదు. సో మనం ఏ ఇయర్ కి అయితే డేటా ఇచ్చాడో ఆ ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసాం అంతే, చాలు. సో నెక్స్ట్ ఇయర్ కి మనం ఏం అడగలేదు కదా, అక్కడితో ఆపేస్తే సరిపోతుంది. ఎవరికైనా ఏదైనా డౌట్? మా అక్షజయ్ Yes, sir. ఇదే క్వశ్చన్ ఒకవేళ 31st March 2012 కి ఇది ఇంకా పెండింగ్ ఉంది లోన్ అని చెప్పాడు అనుకో, బ్యాంక్ ఇచ్చిన అడ్వాన్స్ ఎవరికైతే అసెట్ ఇచ్చిందో అడ్వాన్స్ ఇచ్చిందో అడ్వాన్స్ ఇంకా పెండింగ్ ఉంది అని చెప్పాడు అనుకో, అప్పుడు ప్రావిజన్ ఎంత క్రియేట్ చేయాలి? మొత్తం 10,000, sir. ఎంతనా? 10,000. Sorry, 10,000 క్రియేట్ చేసి ఉండాలి, అంతే కదా? Yes, sir. Yes, sir. రైట్, 10,000 క్రియేట్ చేసి ఉండాలి. ఎందుకని?
3.5 years అవుతుంది సార్. మోర్ దెన్ 3.5 years అయితే 100% ప్రొవిజన్ క్రియేట్ చేయాలి 3.5 years అవుతుంది అంటే మోర్ దాన్ 3 years అంటే 100% సెక్యూర్డ్ అయినా అన్సెక్యూర్డ్ అయినా 100%. సో 10,000 మీద 10,000. సో ద టోటల్ ప్రావిజన్ ఇస్ 10,000. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. From the following information, find out the amount of provisions to be shown in P&L account of AG Bank. Anusha. సార్. ఈ క్వశ్చన్ కి ప్రావిజన్ క్యాలిక్యులేషన్ చెప్పమ్మా. సార్. నాకు పర్సంటేజ్ చెప్పాలి, అమౌంట్ చెప్పాలి, కేటగిరీస్ చెప్పాలి, అన్ని కూడా నువ్వే జాగ్రత్తగా చూసి చెప్పు. వాడు క్వశ్చన్ లో ఇచ్చింది ఫస్ట్ ఆ అసెట్ కేటగిరీ ఏంటి, అమౌంట్ ఎంతో ఇచ్చాను నేను. అయితే దీంతో పాటు మనకేం కావాలి, పర్సంటేజ్ ఏంటి, యాజ్ పర్ ది రూల్స్, ప్రావిజన్ అమౌంట్ ఎంత. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఫిల్ చేద్దాం. రైట్, ఫస్ట్ అసెట్ ఇచ్చాను అన్న స్టాండర్డ్ అసెట్ అన్నాడు. ఎంత అమౌంట్ ఇచ్చాడు బుక్స్ లో? 5,000. సో 5,000 స్టాండర్డ్ అసెట్ కి వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ పర్సంటేజ్? స్టాండర్డ్ కి చాలా ఉన్నాయి కదా సెక్టర్ వైజ్. సో దానిలో మీరు ఇప్పుడు నేనేం తీసుకోను? అదర్స్. మన క్వశ్చన్ ఏమీ చెప్పలేదు కాబట్టి అదర్స్ ఎంత పర్సెంటేజ్? 0.4. సో 5,000 into 0.4%, నాట్ 0.4. ఓకేనా? 0.4% నాన్న, దయచేసి 0.4 కొట్టకూడదు. 0.4 కొట్టామంటే ఇంకంటే 40% క్యాలిక్యులేట్ చేసినట్టు. సెక్యూరిటీ స్టాండర్డ్ రిస్క్ లేని అసెట్ మీద 40% చేస్తావా? చేయకూడదు. 0.4 అంటే 40% కాదు, 0.4%. దట్ మీన్స్ 0.004. ఓకేనా? సబ్ స్టాండర్డ్ అసెట్ చెప్పు. సబ్ స్టాండర్డ్ లో అమౌంట్ ఎంత ఇచ్చాడు? 4,000 ఇచ్చాడు. సో దీని సంగతి ఏంటి మరి? 4,000. ఆ సబ్ స్టాండర్డ్ లో కేటగిరీ ఏంటి? సెక్యూర్డ్ తీసుకోవాలి సార్. సో క్వశ్చన్ ఏమైనా చెప్పాడా మనకి సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అని? నో సార్. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? అజంప్షన్ సెక్యూర్డ్. ఇందాక నోట్ రాసాం కదా. సెక్యూర్డ్ అయితే సబ్ స్టాండర్డ్ కి పర్సెంటేజ్ ఆఫ్ ప్రావిజన్ ఎంత? ఫుల్ అయితే 25% సార్. చెప్పమ్మా. స్ట్రక్చర్ లో నుంచి 20%. అమ్మా అది కూడా అన్సెక్యూర్డ్ అయినా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి అంతే. సెక్యూర్డ్ అంటే ఒకటే ఉంది దానిలో, దట్ ఈస్ 15%. 20-25 అనే కేటగిరీస్ అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ కాదు. ఓకేనా? సో 4,000 into 15%, దట్ ఈస్ 600. రైట్, నెక్స్ట్ డౌట్ఫుల్ కేటగిరీ. సో డౌట్ఫుల్ లో వాడు చాలా క్లారిటీ చెప్తున్నాడన్న. డౌట్ఫుల్ లో 3 ఉన్నాయంట. 3 ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ ఉద్దేశం డౌట్ఫుల్ లో ఇచ్చినంత కూడా ఏ పోర్షన్? సెక్యూర్డ్ ఫర్ అప్ టు 1 year 800 అంట. సో దీని మీద పర్సెంటేజ్ ఎంతనా? 800 పర్సెంటేజ్ ఎంత? 25%. సో అంటే 800 into 25 200. నెక్స్ట్ మోర్ దాన్ 1 year అప్ టు 3 years 600. పర్సెంటేజ్ 40. 240 అంతేనా? మోర్ దాన్ 3 years 200. 100%. That means 200. What about the last category? Loss asset 100%. So 1,000 into 100, that is 1,000. The total provision to be created by the banks entane check cheyana? 20 plus 600 plus 200 plus 240 plus 200 plus 1,000. That is 2,260. Yes sir. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. సో క్వశ్చన్ నెంబర్ 3 మీరు వర్కౌట్ చేయండి అన్న. క్వశ్చన్ నెంబర్ 3 ఇస్ అ వర్క్. Illustration number 3 వర్క్. సో దీంతో మనకి అడ్జస్ట్మెంట్ నెంబర్ 3 అయిపోయిందా?
సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ కి వెళ్తున్నాను. Adjustment number 4. Provision for advances covered by ECGC or DICGC guarantee. మీరు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Right, adjustment number 4. Provisions for advances covered by ECGC or DICGC guarantee. So generally first, what is meant by ECGC, DICGC? Corporations, right? Government sector corporations. So Export Credit Guarantee Corporation, ECGC. అలాగే DICGC అంటే Deposit Insurance Credit Guarantee Corporation. సో ఏంటి సార్ వీటి పని ఏంటి? ఇవి రెండు దేనికి ఉంటాయి? సో వీటి వర్క్ ఒకటేనా? సో ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, నేను మంచి ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర, మంచి బిజినెస్ ఐడియా ఉంది. సో బిజినెస్ ఐడియా పట్టుకుని నేను బ్యాంక్ వెళ్ళాను, రైట్? సో బ్యాంక్ వెళ్ళానంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాడిని నేను అప్పు అడిగాను. సో నాకు ఈ బిజినెస్ యాక్టివిటీ చేయడానికి నాకు ఒక 10 కోట్లు కావాలి, ఐ నీడ్ 10 crores అని అన్నాను. ఇమీడియట్ గా బ్యాంక్ ఏమి అడుగుతాడు? సెక్యూరిటీ అడుగుతాడు. సో నేను చిన్నవాడిని, నా దగ్గర సెక్యూరిటీ లేదు. నా దగ్గర సెక్యూరిటీ ఉంటే ఇచ్చేద్దును, నా దగ్గర లేదు. నా బిజినెస్ ఐడియాకి కావాల్సిన 10 కోట్లకి సంబంధించి నా దగ్గర ఎటువంటి సెక్యూరిటీ లేదు. అలాంటప్పుడు బ్యాంకు లోన్ ఇవ్వదు నాకు. కానీ నిజంగా నువ్వు ఆ ప్రాజెక్ట్ మంచిది అనుకుంటే కావాలంటే మనం అప్రోచ్ అవ్వచ్చు. ఈసీజీసీ ఆర్ డిఐసిజిసి ఈ ఆర్గనైజేషన్స్ అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళు చేసే పని ఏంటంటే మన ప్రాజెక్ట్ బాగుంటే కనుక, మన ఐడియా బాగుంటే కనుక గ్యారంటీ ఇచ్చి ఎవరికైనా బ్యాంక్ కి గ్యారంటీ ఇస్తారు. ద అన్సెక్యూర్డ్ పోర్షన్, నేను చెప్తాను జాగ్రత్తగా, ద అన్సెక్యూర్డ్ పోర్షన్ ఈస్ గ్యారంటీడ్ బై ఈసీజీసీ ఆర్ డిఐసిజిసి ఫర్ కస్టమర్స్ ఆర్ క్లయింట్స్. సో బ్యాంక్ ఎవరికైతే అప్పిస్తుందో వాళ్ళు ఈ గ్యారంటీ ఉంటే బ్యాంక్ వాడికి అప్పిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కార్పొరేషన్ కింద యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ పని అదే కాబట్టి, రైట్? ఒకవేళ మనం పే చేయలేదు అనుకోనా, ఆటోమేటిక్ అప్పుడు ఎవరు పే చేయాల్సి వస్తుంది? ఈ ఆర్గనైజేషన్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ లో ఇది మనం ఎప్పుడు అప్లై చేస్తామంటే ఇన్ కేస్ ఆఫ్ అన్సెక్యూర్డ్ పోర్షన్, రైట్? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను థియరీ పాయింట్స్ ని రాస్తాను, ఫస్ట్ దాని మీనింగ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ఈసీజీసీ, ముందు డెఫినేషన్ రాసేస్తాను. ఈసీజీసీ, డిఐసిజిసి, ఈ అబ్రివేషన్స్ రాస్తాం. ఈసీజీసీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. అలాగే నెక్స్ట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఫస్ట్ పాయింట్ నాకు క్లియర్. సో ఈసీజీసీ అంటే ఏంటి, డిఐసిజిసి అంటే ఏంటో నేను చెప్పాను. నెక్స్ట్, ఇన్ కేస్ advances are guaranteed by ECGC or DICGC, provision is required to be made
only for the balance amount of advance. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంక్ ఒక 10 కోట్లు ఇచ్చిందని అప్పు ఇచ్చిన 10 కోట్లలో ఈసీజీసీ ఆర్ డిఐసిజిసి 50% గ్యారంటీ ఇచ్చిందని. కానీ గ్యారంటీ 50% లోన్ లో ఇవ్వదండి. డిఈసిజిసి డిఐసిజిసి ఎప్పుడు దేని మీద ఇస్తుంది? అన్సెక్యూర్డ్ పోర్షన్ లో సమ్ పర్సంటేజ్ ని కవర్ చేస్తున్నాను, సెక్యూర్డ్ లో కాదు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అండర్స్టాండింగ్ కోసం చిన్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అన్నాను. ఒక 10 crores నేను బ్యాంక్ దగ్గర అప్పుకు వెళ్ళాను. నేను సెక్యూరిటీ కూడా ఇచ్చాను ఒకటి సెక్యూరిటీ. నేను నా దగ్గర ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంది, దాని సెక్యూరిటీ ఇచ్చాను. ఈ సెక్యూరిటీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏ రోజు తప్పిచ్చాను ఈ 2 డేట్ మనం చెక్ చేస్తాం. సెక్యూరిటీ ఎప్పుడు కూడా ఒక ఈ 2 డేట్ కి నేను ఇచ్చిన సెక్యూరిటీ వాల్యూ ఒక 5 కోట్లు. కానీ నాకు బ్యాంక్ ఎంత తప్పించింది? 10 కోట్లు. సో దానికి ఉన్న ధైర్యం ఏంటి? బ్యాక్ ఎండ్ లో సెక్యూరిటీతో పాటుగా ఎవరినన్నా బ్యాక్ ఎండ్ లో గ్యారంటీ ఇస్తున్నారు, ఈసీజీసీ ఆర్ డిఐసిజిసి. అయితే అన్సెక్యూర్డ్ పోర్షన్ ఏదైతే మనకి ఇచ్చిందో అప్పు బ్యాంకు, ఇది ఇవ్వడానికి గల రీజన్ ఎవరు? వీళ్ళు. సో అన్సెక్యూర్డ్ పోర్షన్ ఎంత అంటే ఎంతనా? 5 crores. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ 5 crores లో గ్యారంటీ 100% ఈసీజీసీ డిఐసిజిసి 100% గ్యారంటీ వాళ్ళు రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ 50% గ్యారంటీ. సో దట్ మీన్స్ 2.5 crore is an unsecured portion guaranteed by ECGC. But remaining anta ante remaining portion is 2.5 crores. 50% is guaranteed by ECGC and others are not guaranteed by anyone. అంటే ఇప్పుడు మన ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేసేవాడు ఏం చెప్తాడు? వాడు 5 crores లో 2.5 crores ని మైనస్ చేసే, అంటే రిమైనింగ్ 2.5 crores మీద ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తాను. పాయింట్, ఇన్ కేస్ అడ్వాన్సెస్ ఆర్ గ్యారంటీడ్ బై ఈసీజీసీ ఆర్ డిఐసిజిసి, ప్రావిజన్ ఇస్ రిక్వైర్డ్ టు బి మేడ్ ఓన్లీ ఫర్ ది బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్. వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్? 5 crores సెక్యూర్డ్, 2.5 crores అన్సెక్యూర్డ్. దాని గురించి మాత్రమే ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈసీజీసీ ఏదైతే గ్యారంటీ ఇస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. ఈసీజీసీ గ్యారంటీ ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది? కేవలం అన్సెక్యూర్డ్ పోర్షన్ మీద ఉంటుంది. బికాస్ దీస్ ఆర్ ద కార్పొరేషన్స్ హెల్ప్ ఫర్ అన్సెక్యూర్డ్ పర్సన్స్, అన్సెక్యూర్డ్ పోర్షన్ ఆఫ్ ది లయబిలిటీ. సారీ, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ అసెట్. మై ఎనీ డౌట్స్? పాయింట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందో లేదో చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2 ఎగ్జాంపుల్ పక్కన పెట్టినా. పాయింట్ నెంబర్ 2 రాసుకోండి నోట్స్ లో నీట్ గా. సో ఫస్ట్ పాయింట్ లో ఏం చెప్తున్నాడు? ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈసీజీసీ గ్యారంటీ ఏదైతే ఇస్తుందో ఆ ఈసీజీసీ గ్యారంటీని లోన్ లో నుంచి మైనస్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాని మీద ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రావిజన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి మేడ్ ఓన్లీ ఫర్ ది బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్. ఈ పాయింట్ కూడా రాస్తాను. ఒకవేళ సెక్యూరిటీ ఉంటే, ఇన్ కేస్ ద బ్యాంక్ ఆల్సో హోల్డ్స్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఉండొచ్చు, అసలు సెక్యూరిటీని అసలు ఇవ్వకుండా కూడా నాకు గ్యారంటీ ఇవ్వచ్చు. సెక్యూరిటీ అసలు ఇవ్వలేదు అనుకో నేను, అప్పుడు ఈసీజీసీ గ్యారంటీ అర్థం మొత్తం అంతా అన్సెక్యూర్డ్ కాబట్టి 10 crores మీద 50% అవుతుంది. దట్ ఈస్ 5 crores సెక్యూరిటీ. అంటే అన్సెక్యూర్డ్ పర్సన్ ఎంత? 5 crores. సో ఎలాగైనా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇదే క్వశ్చన్ మనం 2 యాంగిల్స్ లో ఆలోచించవచ్చు. సో ఎగ్జాంపుల్ 10 crores టోటల్ అన్సెక్యూర్డ్. దట్ మీన్స్ దీనిలో 50% ఈసీజీసీ, దట్ ఈస్ 5 crores. రిమైనింగ్ 50% 5 crores. రైట్. సో 5 crores మీద ఎటువంటి ప్రావిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు బ్యాంక్, బట్ ఈ 5 crores మీద ప్రావిజన్ క్రియేట్ చేయాలి యాజ్ పర్ ది రూల్స్. రైట్. ఇన్ కేస్ ద బ్యాంక్ ఆల్సో హోల్డ్ సెక్యూరిటీ అంటే ఈ పాయింట్ గురించి చెప్తున్నాడు. సెక్యూరిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడ్వాన్స్ guaranteed by ECGC or DICGC
the realizable value of security should be deducted from outstanding balance before ECGC guarantee is set off. సో చెప్తున్న పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మరి ఏం చెప్తున్నాడు, ఇన్ కేస్ ద బ్యాంక్ ఆల్సో హోల్డ్ సెక్యూరిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అడ్వాన్స్ గ్యారంటీడ్ బై ఈసీజీసీ. ఇప్పుడు చూడండి 10 crores లో సెక్యూరిటీ కూడా ఉంది. నేను బ్యాంక్ హోల్డ్స్ సెక్యూరిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడ్వాన్స్ గ్యారంటీ బై ఈసీజీసీ. అంటే ఈ 10 crores మీద ఈసీజీసీ గ్యారంటీ ఇచ్చిందన్న 50% ఈసీజీసీ గ్యారంటీ అంటాడు. అంటే ఇప్పుడు వెంటనే 10 crores మీద కట్టకూడదు. ఎందుకు 10 crores మీద కట్టకూడదు? ఈ లోన్ లో సెక్యూర్డ్ పోర్షన్ ఉంది. మరి అలాంటప్పుడు ఈసీజీసీ గ్యారంటీ ఎప్పుడు అన్సెక్యూర్డ్ మీద ఇస్తున్నప్పుడు సెక్యూర్డ్ పోర్షన్ తో మైనస్ చేసి రిమైనింగ్ అన్సెక్యూర్డ్ లో 50% వాడి గ్యారంటీ ఉంటాడని అర్థం. ఎప్పుడు కూడా మన మైండ్ లో పాయింట్ ఖచ్చితంగా గుర్తుండిపోవాలన్నా, ఈసీజీసీ ఆర్ డిఐసిజిసి ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ అన్సెక్యూర్డ్ పోర్షన్. ECGC or DICGC guarantee is always calculated on unsecured portion. పాయింట్ మర్చిపోయామంటే మాత్రం చాలా ప్రమాదం అన్న. 50% కనబడగానే 10 crores 50% కట్టేస్తారు చాలా మంది స్టూడెంట్స్. మిస్టేక్, కట్టకూడదు. వాడు ఏం చెప్తాడు, రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ది సెక్యూరిటీ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ది బ్యాలెన్స్. 10 crores లో ఫస్ట్ 5 crores తీసేయి రియలైజబుల్ వాల్యూ బిఫోర్ ఈసీజీసీ గ్యారంటీ సెట్ ఆఫ్. ఇది తీసేస్తే మిగిలినంత 5 crores దెన్ ఈసీజీసీ గ్యారంటీని సెట్ ఆఫ్ చేయండి. వాట్ ఈసీజీసీ గ్యారంటీ? ఎగ్జాంపుల్ లో 50%. సో 5 crores 50% ఎంత? 2.5 crore. అంటే రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ అన్సెక్యూర్డ్ ఎంత? 2.5 crore. వాట్ ఇస్ ద సెక్యూర్డ్ పోర్షన్? 5 crore. దీనికి ఈసీజీసీ తో సంబంధం ఉందా? లేదు. In case the bank also holds security in respect of an advance guaranteed by ECGC or DICGC, the realizable value of the security should be deducted from the outstanding balance before ECGC guarantee is set off. Any doubts? So final conclusion ఇందాక నేను చెప్పిన పాయింట్ అన్న, ECGC or DICGC guarantee always calculated. ECGC or DICGC guarantee is always calculated on unsecured portion of the advance. Unsecured portion, always unsecured. So this is the adjustment number 4. So ఎవరికైనా సరే adjustment number 4 లో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. ఎవరికైనా థియరీలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. ఎవరికైనా ఏదైనా వర్డింగ్ అర్థం కాకపోయినా అడగండి. రైట్ అండ్ సో ఇప్పుడు నేను దీని మీద జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, సో లెట్స్ గో ఆన్ విత్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. Problematic. That is illustration number 4 now. First illustration number 4. Concentrate here. Question లో ఏమి ఇస్తాను చూడండి. Outstanding balance 4 lakhs. Outstanding balance 4 lakhs. ECGC cover 50%. ఇప్పుడు ఇమీడియట్ గా 4 lakhs 50% కట్టాలంటే సో కడతాను 4 lakhs 50% కడతాను. కానీ ఎప్పుడు దీస్ 4 lakhs is an unsecured అని చెప్తే చూద్దాం. Period for which the advance has been remained doubtful more than 3 years. Remained doubtful as on 31st March 2011. So some year date ki more than 3 years doubtful anta. So the category doubtful more than 3 years. So more than 3 years doubtful category aithe adi secured aina unsecured aina edaina enta percent kattali 100% provision kattali. This rule. Aithe value of security held is 1.5 lakhs. And value of security held is 1.5 lakhs. Ante deenlo first of all 4 lakhs lo 1.5 lakhs తీసే సెక్యూర్డ్ పర్సన్, మిగిలిన అన్సెక్యూర్డ్ పర్సన్ ఎంత
2,50,000. దీనిలో ఈసీజీసీ గ్యారంటీ ఎంత 50%. తీసే అంటే రిమైనింగ్ అన్సెక్యూర్డ్ పర్సన్ ఎంత 1,50,000. సో దీనిలో ప్రావిజన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏం చెప్తాను. ద అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు, అండర్స్టాండింగ్ కోసం నేను సపరేట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 lakhs. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ try to calculate secured portion, then calculate unsecured portion. Secured portion given in the question, that is the value of security held is 1.5 lakhs. So 1,50,000. Automatically the unsecured portion is a balancing figure, that is 2,50,000. There is an ECGC cover of 50%. It is always calculated on unsecured portion. ECGC cover 50%, that is 1,25,000. No ECGC cover, that is 1,25,000. Automatically 50% is the remaining 50%. It is always balancing figure. మనం చెప్పిన పాయింట్ ఏంటి? ఈ 4 lakhs అని అడ్వాన్స్ అనేది ఏం కేటగిరీ అంట? డౌట్ఫుల్ అంట. సో డౌట్ఫుల్ లో క్యాలిక్యులేట్ చేద్దాం. దానికన్నా ముందు ద ఈసీజీసీ గ్యారంటీ ఏదైతే ఉందో ఇట్ డస్ నాట్ రిక్వైర్ ప్రావిజన్. సో నో ప్రావిజన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఈసీజీసీ కవర్. సో మరి దీనికి క్యాలిక్యులేట్ చేయాలా? ఎస్. దీనికి క్యాలిక్యులేట్ చేయాలా? ఎస్. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ అసెట్స్ మోర్ దాన్ 3 years ఇన్ సెక్యూర్డ్ పోర్షన్? ఇట్ ఈస్ 100% ప్రావిజన్. దట్ ఈస్ 1,50,000 is the provision amount. And ఇది లోన్ అమౌంట్ as well as provision amount రెండు సేమ్, ఎందుకంటే 100% కాబట్టి. సో ప్రావిజన్ ఎందుకు 100%? సో డౌట్ఫుల్ కేటగిరీ మోర్ దాన్ 3 years కాబట్టి. నెక్స్ట్ అన్సెక్యూర్డ్. అన్సెక్యూర్డ్ is always 100% provision, that is 1,25,000. Then what is the total provision? The total provision equals to 1,50,000 plus 1,25,000. So that equals to 2,75,000. Any doubts? Check call. ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగండి. క్వశ్చన్ నెంబర్ 4 అర్థమైనట్టేనా అందరికి? మా అక్షయ్ అర్థమైందమ్మా సమ్మది? Yes, sir. చాలా ఇంపార్టెంట్ అన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మినిమం మార్క్స్ ఉంటాయి 4 marks 3 marks ఎంతైనా అడగచ్చు. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 5 చెప్పినా అక్షయ్ నువ్వు ట్రై చేయి. Yes, sir. క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 6 రెండు ఉన్నాయి కదా, రెండు కంప్లీట్ చేసేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 4 lakhs అంట. ఈసీజీసీ కవర్ 50% అంట. పీరియడ్ ఫర్ విచ్ ద అడ్వాన్స్ హ్యాస్ బీన్ రిమైన్ డౌట్ఫుల్ మోర్ దాన్ 3 years అంట. యాస్ట్ ఇస్ క్వశ్చన్ కాదు. వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ హెల్డ్ రియలైజబుల్ వాల్యూ ఓన్లీ 80% అని చెప్పి 1.5 lakhs ఇచ్చాను. ఓకేనా? Okay, sir. ఇప్పుడు చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్? 4 lakh. 4 lakhs. What is the secured portion? What is the secured portion? 1,50,000 మీద 80%. 1,50,000 వాడు ఇచ్చాను, కానీ యాక్చువల్ గా దానిలో ఇప్పుడు రియలైజబుల్ వాల్యూ క్యాల్ ఎంత? 80%. 80%. అంటే ఎంత అన్న? 1,20,000. సో 4 lakh లో 1,20,000 సెక్యూర్డ్ అయితే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఫిగర్ అంత ఏంటి? Unsecured. అన్సెక్యూర్డ్ ఎంత అవుతుంది? 2,80,000. 2,80,000. మళ్ళీ వెంటనే వచ్చింది దీనిలో ఈసీజీసీ కవర్డ్, 50%. ECGC not covered. So what is the ECGC covered? 1,40,000. 50%. 50%. That is 1,40,000. 40. No problem. Not covered 40. Sorry, 50%. That is 1,40,000. Okay na? Yes, sir. ఇప్పుడు ప్రావిజన్, దీని మీద ప్రావిజన్ ఉండాలంటే ఫస్ట్ ఇది ఏ కేటగిరీలో చెక్ చేయాలి. ఇది ఏ కేటగిరీలో ఉంది నాన్న? అడ్వాన్స్ Doubtful. డౌట్ఫుల్ లో సెక్యూర్డ్ పోర్షన్ డౌట్ఫుల్, సెక్యూర్డ్ మోర్ దాన్ 3 years కదా? Yes, sir. సో అప్పుడు ఎంత పర్సెంటేజ్ నాన్న? 100%. 100%. దెన్ అమౌంట్ ఆఫ్ ప్రావిజన్ 1,20,000. 1,20,000. సో దీనికి ప్రావిజన్ నాన్న? No provision.
No problem. So not covered ECGC 1,40,000 into 100%. 100%. So that is 1,40,000. Yes, sir. So total provision 2,60,000. 2,69,000. So ముందు క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి ఒకే చిన్న వేరియేషన్ అని ఏంటన్నా వేరియేషన్ Realizable value. రిలీజబుల్ వాల్యూ సెక్యూరిటీ డిఫరెంట్ ఉందని ఎంత రిలీజ్ అయితే అంత తీసుకుంటాం మిగిలిన అంతటి మీద ఈసీజీసీ అనేది కవర్ ఉంటుందని ఈసీజీసీ కవర్ అనేది స్పెసిఫిక్ అమౌంట్ ఉండదు పర్సెంటేజ్ ఉంటుంది ఎప్పుడు కూడా ఓకేనా Yes, sir. రైట్ సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 సాయి కిరణ్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 సాయి కిరణ్ Yes, sir. right in KR Bank the doubtful asset more than 3 years as on 31st March 2011 is 1,000 lakhs the value of security including DICGC cover 100% cover of 100 lakhs is ascertained at 500 lakhs how much provision should be made in the books of the bank towards doubtful assets is another question so 1,000 lakhs is an outstanding balance so what is the secured portion 500. That's specifically the value of security 500. including DICGC 100% cover of 100 lakhs పక్కన పెడితే ఇది ascertained 500 అన్నాడు కానీ ఇంక్లూడింగ్ అది DICGC తో కలిపిన అన్నది Yes, sir. మరి నేను ఫస్ట్ మాట్లాడేది ఇక్కడ DICGC తో కలిపా కలపకుండానా కలపకుండా Yes, సో sir. కాబట్టి 500 Minus మైనస్ 100. 100 DICGC తో నీకు సంబంధం ఏముంది DICGC ఎప్పుడు పోర్షన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి Unsecured. అన్సెక్యూర్డ్ అంటే అన్సెక్యూర్డ్ మీద 100% క్యాలిక్యులేట్ కూడా చేయకూడదు అప్పుడు ఎందుకంటే దానికి లిమిట్ కూడా పెట్టేసారు సీలింగ్ లిమిట్ ఎంత 100 lakhs. మీనింగ్ అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అన్సెక్యూర్డ్ లో ఒక 1,000 ఉంది అనుకో 1,000 మీద 100% అంటే 1,000 lakhs ఇచ్చేస్తాడా No, sir. సీలింగ్ లిమిట్ ఎంత 100. 100 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 80 lakhs ఉంది అన్సెక్యూర్డ్ అనుకుందాం 80 lakhs 100% అంటే ఎంత ఇస్తాడు 80 lakhs. కానీ సీలింగ్ లిమిట్ ఎంత ఉంది 100. 100 ఇస్తాడా 80 ఇస్తాడా 80. 80 అన్నమాట అంటే పర్సంటేజ్ చూడాలి ఒకవేళ అమౌంట్ రిస్ట్రిక్షన్ ఇస్తే అమౌంట్ కూడా కన్సిడర్ చేయాలి ఈ క్వశ్చన్ లో నేను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 లో 100 కలిసిపోయింది అన్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తాం అంటే సెక్యూర్డ్ పర్సన్ ఆటోమేటిక్ ఎంత అవుతుంది 400. 400 వాట్ ఈస్ అన్సెక్యూర్డ్ ఆటోమేటికల్లీ 600. 600 ఫస్ట్ క్యాలిక్యులేషన్ అలాగే దీనిలో వాట్ ఈస్ ద డిఐసిజిసి గ్యారంటీ 100. 100% బట్ రిస్ట్రిక్టెడ్ టు 100 lakhs 100 lakhs. సో ఆటోమేటిక్ ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు 100 lakhs 100. సో ఆటోమేటిక్ గా నో డిఐసిజిసి ఇంకా ఎంత అవుతుంది అప్పుడు 500. 500 lakhs రైట్ సో దీని మీద ప్రావిజన్ ఉంటుందన్న సో ఇది ఏ కేటగిరీలో చెప్తున్నాడు మరి Secured more than 3 years. డౌట్ఫుల్ సెక్యూర్డ్ పక్కన డౌట్ఫుల్ మోర్ దాన్ 3 years సో దాని సెక్యూర్డ్ పర్సన్ రైట్ సెక్యూర్డ్ పర్సన్ కి ఎంత పర్సెంటేజ్ ప్రావిజన్ 100%. 100% అంటే ఎంత 400 lakhs 400 lakhs. సో దీనికి ప్రావిజన్ ఉండదు సో దీనికి 100%. 100% సో అంటే ఎంత 500. 500 lakhs ద టోటల్ ప్రావిజన్ 900 lakhs. 900 lakhs ఓకేనా Yes, ఎనీ sir. డౌట్ No, sir. రైట్ సో మరి చెక్ చేసుకోండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి సో ఇంకొక క్వశ్చన్ ఉందని అది కూడా కంప్లీట్ చేసేద్దాం ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 సో దాంతో మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అడ్జస్ట్మెంట్ సో జనరల్ క్వశ్చన్ ద లోన్ అవుట్ స్టాండింగ్ ఇస్ 50 lakhs హ్యాస్ a DICGC cover the loan guaranteed by DICGC assigned at a risk weight of 50% what is the value of risk adjusted asset అడుగుతున్నా DICGC ని అడ్జస్ట్ చేసాక ఉన్న అసెట్ వాల్యూ ఎంత అంటే అన్సెక్యూర్డ్ లో DICGC తీసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత అప్పుడు కనిపెట్టాం కదా అలా అన్నమాట సో టోటల్ లోన్ టోటల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 50 lakhs దీనిలో DICGC కవర్ 50% అన్నాడు అంటే ఎంత 25 lakhs అన్సెక్యూర్డ్ రిమైనింగ్ పోర్షన్ ఎంత రిమైనింగ్ నాట్ కవర్డ్ బై DCGC is 25 lakhs సో క్వశ్చన్ అడుగుతున్నాడు వాట్ ఈస్ ద అన్కవర్డ్ పోర్షన్ ఆఫ్ ది DICGC దట్ ఈస్ 25 lakhs క్వశ్చన్ ఓవర్
ప్రావిజన్ అడగలేదు నన్ను ఈ క్వశ్చన్ లో, జస్ట్ అన్సెక్యూర్డ్ పోర్షన్ నాట్ కవర్డ్ బై డిసిజిసి అంత. సో ఈ క్వశ్చన్ లో ఒక సెక్యూరిటీ ఉంటే ఎస్ డెఫినెట్ గా సెక్యూరిటీ ఉంటే ఫస్ట్ సెక్యూరిటీ, దెన్ అన్సెక్యూర్డ్, దానిలో డిఎస్సిజిసి గ్యారంటీ అండ్ రిమైనింగ్. సో ప్రొసీజర్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకేనా? టేబుల్ ఇలా వేయడానికి అర్థమే అవుతున్నాను, ఎందుకంటే చాలా మంది దీని సెంటెన్స్ లో రాస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మిస్టేక్స్ చేస్తున్నారు. సో మిస్టేక్స్ చేయకూడదు. 500 లో ఇక్కడ క్వశ్చన్ లో 100 మాత్రం ఎందుకు మైనస్ చేశాను? సరే ఇక్కడ 100 లో రిస్ట్రిక్షన్ ఉంది కదా, 600 లో 100%, 600 కాదు కదా. సో మరి 100 ఇంక్లూడ్ అయిపోయింది అని చెప్పారు కాబట్టి మైనస్ చేశాను. అంటే వాట్ ఈస్ ద సెక్యూరిటీ అంటే 400 అని అర్థం. 400 సెక్యూరిటీ పర్సన్ కి 100% 3 years మోర్ దాన్ కాబట్టి 400 ప్రావిజన్ అయింది. ఈ 600 డిఎస్సిజిసి 100% కవర్ అయినప్పటికీ సీలింగ్ లిమిట్ 100 lakhs ఇచ్చాడు కాబట్టి 600 కి 600 డిఎస్సిజిసి కాదు, 100 lakhs డిఎస్సిజిసి. మరి డిఎస్సిజిసి కవర్ అవ్వంది ఎంత? రిమైనింగ్ 500 lakhs. దీని మీద ప్రావిజన్ కట్టాలి 500 lakhs, 100% ప్రావిజన్ కాబట్టి. రైట్. సో దీంతో మనకి అడ్జస్ట్మెంట్ ఈజ్ ఓవర్. అడ్జస్ట్మెంట్ నెంబర్ 4 ఓవర్. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ నేర్చుకుందాం. ఎనీ డౌట్స్? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.